Hi friends, good morning. Welcome to APPSC Group Study Circle. Please subscribe my channel. గత 2-3 వీడియోలుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చే ఆయుపట్టువైన కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉంచుతున్నాను. అలాగే ఈ వీడియోలో కూడా మరికొన్ని కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు గల కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉంచదలుచుకున్నా. ఇక టాపిక్కి వెళ్ళే ముందు వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ వన్, ప్రసిద్ధి జానపద పాట రంగపాటి పేరును బెలుంగి గ్రామానికి పెట్టిన రాష్ట్రం ఏది? ఒడిస్సా. 300 సంవత్సరాల పురాతన శ్రీ శ్రీ జాయకాళి మాతార్ ఆలయాన్ని భారత సహాయంతో పునర్నిర్మించిన దేశం ఏది? బంగ్లాదేశ్. ఈశాన్య రాష్ట్రంలో మ్యాన్ హోల్ శుభ్రపరిచే మొదటి రోబో పేరు ఏమిటి? బ్యాండికోట్. పురాతన జీవిత సంకేతాలను వెతకడానికి ఇటీవల ప్రారంభించిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లేదా నాసా యొక్క మార్స్ రోవర్ పేరు ఏమిటి? పెర్సెవరెన్స్. ఏటా అంతర్జాతీయ పులుల దినోత్సవం ఎప్పుడు? జూలై 29. పది డెమోక్రసీలు D10 పేరుతో G7+3 ఆలోచనను ఏ దేశం ప్రతిపాదించింది? యునైటెడ్ కింగ్డమ్. అలాగే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికి దేశంలో 1 కోటి మంది యువ వాలంటీర్లను సమీకరించడానికి యూనిసెఫ్ యువ కలిసి ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యం పనిచేస్తుంది? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. పునరుత్పాదక శక్తి మార్గాలు 2030 నాటికి భారతదేశంలో కానీ సౌర ఇంటిగ్రేషన్ మోడలింగ్ చేయడం అనే నివేదికను ఏ సంస్థ సిద్ధం చేసింది? ఎనర్జీ ట్రాన్సిషన్స్ కమిషన్ ఇండియా. పిఎం నరేంద్ర మోడీ ప్రసంగించిన ఇండియా ఐడియాస్ సమ్మిట్ 2020 థీమ్ ఏమిటి? మంచి భవిష్యత్తును నిర్మించడం. దేహింగ్ పాట్కాయ్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఇటీవల జాతీయ ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? అస్సాం. హిస్టారికల్ బయాలజీ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం కింది వాటిలో భూమిపై ప్రపంచంలో పురాతనమైన జంతువు ఏది? క్యాంపెరిక్లియస్ ఒబీనియస్. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించిన దేశీయ మొట్టమొదటి సోషల్ మీడియా యాప్ పేరు ఏమిటి? ఎలిమెంట్స్. మిడతల దండు నియంత్రణ కోసం డ్రోన్ మౌంటెడ్ UAV స్ప్రేయర్ను ఉపయోగించిన మొదటి దేశం ఏది? భారతదేశం. దక్షిణ ఆసియాలో వాతావరణ మార్పు విపత్తు నిర్వహణ విభాగంలో కీలక పదవి ప్రపంచ బ్యాంకు నియమించిన భారత ఆర్థికవేత్త ఎవరు? అబ్బాస్ జా. మధ్యాహ్నం భోజనం రేషన్ అందించే మొదటి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. మోర్కమ్ ఇండియా రీసెర్చ్ యొక్క ఇండియా సోలార్ మార్కెట్ లీడర్ బోర్డ్ 2020 నివేదిక ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద సౌర మార్కెట్లో భారత్ ర్యాంక్ ఎంత? భారత్ ర్యాంక్ 3 అండి. 2019లో భారత్ 7.3 గిగావాట్ సౌర విద్యుత్తును వ్యవస్థాపించిందండి. అలాగే 2020 సంవత్సరానికి షేర్డ్ కల్చర్, షేర్డ్ హెరిటేజ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ థీమ్గా ఉన్న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 18. దుబాయ్ కేంద్రంగా ఉండే క్రికెట్ కోచింగ్ అకాడమీ
క్రిక్ కింగ్డమ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారత క్రికెట్ ఆటగాడిని నియమించారు? రోహిత్ శర్మ. 2020 మార్చి 6 నుండి 8 వరకు 3 రోజుల పాటు నమస్తే ఓర్చా పండుగ ఏ రాష్ట్రం నిర్వహించింది? మధ్యప్రదేశ్. 2019 సంవత్సరానికి గాను నారీ శక్తి పురస్కార్ అవార్డు పొందిన 103 ఏళ్ల అథ్లెటిక్ పేరేంటి? మన్కౌర్. గత దశాబ్దంలో ESPN క్రిక్ ఇన్ఫో వన్డే 2020 జట్లకు కెప్టెన్గా ఎంపికైన భారత క్రికెటర్ ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. పౌరసత్వ సవరణ చట్టాన్ని CAA రద్దు చేయాలనే తీర్మానాన్ని ఆమోదించిన భారతదేశం తొలి రాష్ట్రం ఏది? కేరళ. 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి GR సాధించడంలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఎంత? 50%. జాతీయ విద్యా విధానం NEP 2020 ప్రకారం ఏ కోర్సును నిలిపివేయాలనుకున్నారు? MPhil. ఆవిష్కర్తలు స్టార్టప్ల కోసం డేర్ టు డ్రీమ్ 2.0 పోటీని ప్రారంభించిన సంస్థ ఏది? రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అని అంటారు దీన్నే. 6వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది? రష్యా. ఏటా ఆగస్టు 1 నుంచి 7 తేదీల్లో నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవ థీమ్ ఏమిటి? సపోర్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ హెల్తీ ప్లానెట్. వందే ఉత్కల జనని కవితకు రాష్ట్ర గీత హోదా ఇవ్వడానికి ఏ రాష్ట్రం ఆమోదం తెలిపింది? ఒడిస్సా. ఏ రాష్ట్రంలోని ఇండియన్ నావల్ అకాడమీలో ఇండియన్ నేవీ తన అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించింది? కేరళ. రిజిస్టర్ జనరల్ నమూనా రిజిస్ట్రేషన్ సిస్టమ్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016-18లో భారతదేశంలో ప్రసూతి మరణ నిష్పత్తి ఎంత? 113. వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుజరాత్. భారత్ డైనమిక్ లిమిటెడ్ ఏకక్షేపాణి వ్యవస్థ కోసం DRDO/DRDLతో లైసెన్స్ ఒప్పందం మరియు సాంకేతిక బదిలీ పత్రాలపై సంతకం చేసింది? ఆకాష్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ CEOగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అరుణ్ సింఘాల్. పురాతన నీటి అడుగును ఆదిమ స్థలాలను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆస్ట్రేలియా. దేశంలోని ప్రదేశాలు మరియు మార్గాలు కనుగొనడానికి స్మార్ట్ఫోన్లు నావిగేషన్ పరికరాల్లో అమర్చగల ధృవ అనే చిప్ను ఏ ప్రముఖ విద్యా సంస్థ తయారు చేసింది? IIT ముంబై. రైతుల కోసం రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజనను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం గుడ్విల్ అంబాసిడర్గా 2022 వరకు 2 ఏళ్ల పాటు ఎవరిని నియమించారు? దియా మీర్జా. ఏ రాష్ట్రానికి చెందిన కోవిల్పాటియా కడాలియా మిఠాయికు భౌగోళిక సూచిక GI ట్యాగ్ లభించింది? తమిళనాడు. నాసా స్పేస్ ఎక్స్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పంపించే వ్యోమగాముల పేరు లేదా పేర్లు? డగ్ హార్లీ అండ్ బామ్ పెకెన్. క్లబ్ ఎనర్జీ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్ పేరుతో ప్రచారం చేసి ఎడిషన్ అవార్డు 2020 గెలుచుకున్న సంస్థ ఏది? టాటా పవర్. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ విడుదల చేసిన క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్ పుస్తకాన్ని ఏ పథకం ఆధారంగా రూపొందించారు? బేటీ బచావో బేటీ పడావో పథకం. హాకీ ఇండియా 3వ వార్షిక అవార్డులు 2019లో ది వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? రాణి రాంపాల్.
చైనా ఇటీవల ఏ రకమైన చేపలను అంతరించిపోయినట్లు ప్రకటించింది? పాడిల్ చేప. స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ 2020 5వ ఎడిషన్లో 10 లక్షల పైగా జనాభా ఉన్న నగరం ఏది? ఇండోర్, మధ్యప్రదేశ్. స్కోచ్ అవార్డుల 66వ ఎడిషన్ డిజిటల్ ఇండియా విభాగంలో స్కోచ్ ప్లాటినం అవార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం పొందింది? పశ్చిమ బెంగాల్. భారత రైల్వే ప్రత్యేకంగా సవరించిన 10 రైల్వే బ్రాడ్ గేజ్ లోకోమోటివ్లు ఏ దేశానికి అప్పగించింది? బంగ్లాదేశ్. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో మొదటి 5 భారతీయ వైమానిక దళం యొక్క ఎయిర్ బేస్ స్టేషన్లో అడుగుపెట్టాయి? అంబాలా, ఏఎఫ్ఎస్. మొదటి గుస్సిస్ ఎలక్ట్రిక్ బోట్ అవార్డు గెలుచుకున్న భారతదేశ మొదటి సౌరశక్తి ఫెర్రీ ఏది? ఆదిత్య. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్ జైపాల్ రెడ్డి రచించిన 10 ఐడియాలజీస్ పుస్తకం తెలుగు వర్షన్ 10 భావజాలాలు అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. దేశంలో మొదటి ఆన్లైన్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వేదిక ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. అండమాన్ నికోబార్ దీవులు సమీపంలో భారత నావికాదళం ఏ దేశ నావికాదళంతో పాసేజ్ వ్యాయామం నిర్వహించింది? దీనే పాసెక్స్ అంటారండి. యుఎస్ఏ. 2020 సంవత్సరాన్ని అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరంగా అంకితం చేయాలని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించిన దేశం ఏది? ఫిన్లాండ్. అత్యవసర వైద్య సేవల విభాగం ఏర్పాటుకు భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? మాల్దీవులు. ఏది ఇటీవల భారతదేశపు అతిపెద్ద సీతాకోక చిలుకగా మారింది? గోల్డెన్ బర్డ్ వింగ్. ఫోర్బ్స్ 2020 అత్యధిక పారితోషికం పొందిన 100 అథ్లెట్లలో అగ్రస్థానం ఉన్న ఆటగాడు ఎవరు? రోజర్ ఫెదరర్. ఒఫెక్ 16 అనే గూఢచారి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఇజ్రాయెల్. బీడోవ్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో చివరి ఉపగ్రహాన్ని ఏ దేశం ఇటీవల ప్రయోగించింది? చైనా. అల్జీమర్ వల్ల జ్ఞాపక శక్తి తగ్గకుండా నిరోధించే పద్ధతులు ఏ సంస్థ కనుగొంది? ఐఐటి గువాహతి. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన మహిళా అథ్లెట్ ఎవరు? నవోమి ఒసాకా. 2021 ఫిబ్రవరిలో ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? భారత్. దేశంలో జంతువుల కోసం మొదటి క్వారంటైన్ కేంద్రం ఏది? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. టాక్బ్యాక్ పేరుతో కొత్త వర్చువల్ బ్రెయిలీ కీబోర్డ్ను విడుదల చేసిన సంస్థ ఏది? గూగుల్. సంఘీభావం సహకారాన్ని ప్రోత్సహించడానికి 2020 మార్చి నెలలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టిన దేశం ఏది? చైనా. ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడిన అతిపిన్న వయస్కులు సఫాలి వర్మ. కంటి చూపు సరిగా లేనివారు కరెన్సీ నోట్లను గుర్తించే విధంగా ఆర్బీఐ ఏ యాప్ను ప్రారంభించింది? MANI మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. లై హరోబా అనే ఆచార పండుగను ఇటీవల జరుపుకున్న రాష్ట్రం ఏది? త్రిపుర. ఆస్కార్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకున్న మొదటి ఆసియా చిత్ర నిర్మాత ఎవరు? బాంగ్ జూన్ హో. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం నేపథ్యం ఏమిటి? చిత్తడి నేలలు జీవవైవిధ్యం. శిలీంధ్ర వ్యాధులు చికిత్సకు అవసరమైన చమురు ఆధారిత ఔషధ క్యారియర్ను ఏ సంస్థ పరిశోధన అభివృద్ధి చేశారు? ఐఐటి హైదరాబాద్. డీప్ సబ్మెర్జన్ రెస్క్యూ వెహికల్ కాంప్లెక్స్ను ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం. కోవిడ్-19 గురించి తప్పుడు సమాచారంతో పోరాడటాన్ని భారత్ ఇతర 12 దేశాల సారథ్యంలో యుఎన్ ప్రారంభించిన వెరిఫైడ్ కార్యక్రమం థీమ్ ఏమిటి? సైన్స్, సోలియారిటీ అండ్ సొల్యూషన్. ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ జూన్ 2020 ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు ఎంత? 3%.
ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పతాకాన్ని అందుకున్న ప్రఖ్యాత శోభాశేఖర్ ఏ ఋతుకు చెందినవాడు? సంగీతకారుడు. 2020 ప్రపంచ ఆహార బహుమతి గ్రహీత ఎవరు? రతన్ లాల్. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐ కమిటీను ఏ ప్రభుత్వ రంగ సంస్థ ప్రారంభించింది? ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీస్ లిమిటెడ్, ఈఎస్ఎల్ అంటారు. కోల్కతా నుంచి బంగ్లాదేశ్లోని చోటాగ్రామ్ పోర్ట్ గుండా ఇటీవల అగర్తలా చేరుకున్న మొట్టమొదటి కంటైనర్ పేరు ఏమిటి? ఎంవీసే జ్యోతి. ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో పరిశీలకుడు హోదా పొందిన 25వ ఏ దేశం ఏది? తుర్క్మెనిస్తాన్. అంతర్జాతీయ సౌర కూటమి ముసాయిదాను ఒప్పందంపై ఇటీవల సంతకం చేసిన దేశం ఏది? రిపబ్లిక్ ఆఫ్ నికారాగువా. సీతా దార్వెరెన్సిస్ ఫ్యాన్ థ్రోడ్ లెజార్డ్ అనే కొత్త రకం బల్లులను ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? కర్ణాటక. మే 29న ఏటా పాటించే ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం WDHD థీమ్ ఏమిటి? గట్ మైక్రోబయోమ్ ఏ గ్లోబల్ పర్స్పెక్టివ్. పరిశోధకులు భూమి కంటే 39 రెట్లు పెద్దది కనుగొన్న బృహస్పతి లాంటి గ్రహం పేరేమిటి? TOI 849b. స్టార్టప్ జీనోమ్ విడుదల చేసిన గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2020లో టాప్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక భారతీయ నగరం ఏది? బెంగళూరు. ఇండియన్ రైల్వేలు వ్యాగ్ 12 పేరుతో వినియోగిస్తున్న మొదటి 1200 HP ఎలక్ట్రికల్ మేడ్ ఇన్ ఇండియా లోకోమోటివ్ను ఏ సంస్థ తయారు చేసింది? మాదేపూర్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్వావలంబన భారతదేశం కింద భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ విలువ 10% జీడీపీకి సమానం ఏమిటి? 20 లక్షల కోట్లు. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన కరేవా ఎత్తైన ప్రాంతాల్లో కుంకుమ పంటల సాగుకు భౌగోళిక సూచిక GI ట్యాగ్ వచ్చింది? జమ్మూ కాశ్మీర్లో. జియో మ్యాప్ లొకేషన్ కోసం గూగుల్తో కలిసిన కమ్యూనిటీ కిచెన్లకు జియో ట్యాగ్ పొందిన మొదటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఏటా ఏప్రిల్ 16 నిర్వహించే ప్రపంచ వాయిస్ డే టీమ్ ఏమిటి? ఫోకస్ ఆన్ యువర్ వాయిస్. 2020 సెప్టెంబర్లో బిమ్స్టెక్ సమ్మిట్ 5వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు? కొలంబో, శ్రీలంక. గైర్సేన్ పట్టణాన్ని వేసవి రాజధానిగా ప్రకటించిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. 2020 జనవరి 1న అణు సంస్థాపనల జాబితాను మార్పిడి చేసిన 2 దేశాలు ఏవి? భారత్, పాకిస్తాన్. 2019 సంవత్సరానికి దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డులో ఉత్తమ పురుషుల క్రీడాకారుడు టైటిల్ను ఎవరు పొందారు? క్రిస్టియానో రొనాల్డో. అరుదైన న్యూరో డిజెనరేటిస్ వ్యాధి అమియోట్రోపిక్ లాటర్ స్లీక్లోరోసిన్ లేదా లౌగ్రెహిక్ వ్యాధిను నయం చేసే ఒక అణువును ఏ భారతీయ సంస్థ కనుగొంది? IIT హైదరాబాద్. ఆస్కార్ ఉత్తమ చలనచిత్ర విభాగంలో అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది? పారాసైట్. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేసిన ఆత్మకథ ఏ చైల్డ్ ఆఫ్ డెస్టినీ పుస్తక రచయిత ఎవరు? కోనేరు రామకృష్ణారావు గారు. మెర్సర్ విడుదల చేసిన 26వ వార్షిక జీవన వ్యయ సర్వే 2020 ప్రకారం అత్యంత ఖరీదైన భారతీయ నగరం ఏది? ముంబై. ఓహెచ్ఈ విద్యుదీకరించిన ప్రాంతంలో డబుల్ స్టాక్ కంటైనర్ రైలును నడుపుతున్న మొదటి దేశం ఏది? భారత్. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2021-22 ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు ఎంత? 9.5%. ప్రతి సంవత్సరం జూన్ 14న పాటించే ప్రపంచ రక్తదాత దినోత్సవం థీమ్ ఏమిటి? సేఫ్ బ్లడ్ సేవ్ లైఫ్స్. లాక్డౌన్ లైజన్స్ పేరుతో పుస్తకం రచించింది ఎవరు? శోభాదే.
ఎప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31, 2021 వరకు కొత్త పథకాలు ప్రారంభించమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. క్లీన్ టెలెస్కో కంపెనీల జాబితాలో రిలయన్స్ జియోను చేర్చిన దేశం ఏది? USA. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO క్షయ నిరోధక కార్యక్రమం కింద భారతదేశం $1 మిలియన్ విలువైన వైద్య సహాయాన్ని ఏ దేశానికి అందించింది? ఉత్తర కొరియా. ప్రపంచంలో మొట్టమొదటి డబుల్ స్టాక్ కంటైనర్లను సరిపోయే ఎలక్ట్రిక్ రైలు సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్న దేశం ఏది? భారతదేశం. మంచి గులాబీల రంగులో కనిపించడానికి కారణమైన ఆల్జీ జాతుల అన్సిలోనేమో నాటేనిక్ యోల్డీలు ఏ పర్వత శ్రేణిలో ఉన్నాయి? ఆల్ప్స్. న్యూయార్క్ మేధో సంపత్తి లా అసోసియేషన్ 2020 ఇన్వెంటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? రాజీవ్ జోషి. 2023 ఏడాది చివరిలో భారత్లో ప్రారంభించిన వీనస్ మిషన్ పేరేమిటి? శుక్రయాన్ 1. 2019 సంవత్సరం చివరి వరకు స్విస్ బ్యాంకులో వివిధ దేశాల పౌరులు సంస్థలు దాచిన డబ్బు విషయంలో భారతదేశ ర్యాంక్ ఎంత? 77వ ర్యాంక్. ఏ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త అరుదైన కొత్త సూపర్ ఎర్త్ గ్రహాన్ని కనుగొన్నారు? కాంటర్బరీ విశ్వవిద్యాలయం. రాష్ట్రానికి చెందిన తంజావూర్ నెట్టివర్క్స్ ఆరంభపూర్ వుడ్ కార్వింగ్ భౌగోళిక సూచిక GI గుర్తింపు వచ్చింది. తమిళనాడు. సీతాకోక చిలుక గురించి పర్యావరణ శాస్త్రంలో దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్రం ఉష్ణమండల సీతాకోక చిలుక సంరక్షణాలయాన్ని అభివృద్ధి చేసింది? తమిళనాడు. ఏ దేశం తన మొదటి సైనిక ఉపగ్రహం నూర్ను ప్రయోగించింది? ఇరాన్. భూకంపాల గురించి ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఇచ్చే నాసా ఉపగ్రహం పేరేమిటి? CIRES. ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళల దినోత్సవం నేపథ్యం ఏమిటి? నేను ఈ తరం సమానత్వం మహిళల హక్కులను గ్రహించడం అనే థీమ్ అనమాట. ఏటా మార్చి 20న జరుపుకునే అంతర్జాతీయ సంతోష దినోత్సవం 2020 యొక్క థీమ్ ఏమిటి? హ్యాపీనెస్ ఫర్ ఆల్ టుగెదర్స్. జాతీయ వైద్య కమిషన్ మొదటి చైర్మన్గా ఎవరిని నియమించారు? సురేష్ చంద్ర శర్మ. వాతావరణ మార్పుల నుంచి వాయు కాలుష్యం వరకు భూమి పర్యావరణ సమస్యలు పరిష్కరించడానికి బ్రిటన్ ప్రిన్స్ విలియం ఆవిష్కరించిన బహుమతి పేరేమిటి? హెత్సాట్ ప్రైజ్. శక్తి సామర్థ్యాల సూచిక 2019లో అచీవర్ కేటగిరీలో హర్యానా, కేరళతో పాటు ఉన్న మరొక రాష్ట్రం ఏంటి? కర్ణాటక. 2020 ఏప్రిల్లో మాధవ్పూర్ మేళా అనే పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటుంది? గుజరాత్. భారీ పోర్ట్ను ఏ రాష్ట్రంలో వధవాన్ వద్ద నిర్మించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది? మహారాష్ట్ర. ఇదండి ఇప్పటి వరకు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు 400 బిట్ల వరకు చెప్పుకుంటా మీ ముందు ఉంచుంటాను. తర్వాత వీడియోలో సెప్టెంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉంచి ఆ తర్వాత నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలాగా ఏ మంత్గా మంత్ వీడియోలు చేసి మీ ముందు ఉంచుతాను. వీడియో ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.